వెన్నెలా వెన్నెలా ఏం చేస్తున్నారా? కొన్ని బాటిల్ వెన్నెలా టిఫిన్ రెడీనా? అయిపోయింది బాబు. ఆ లోపు నాకు కూడా ఇంత చాయ్ పోయొచ్చు కదమ్మా. పిన్ని నా షూను బట్టలు ఇట్లా పెట్టావా? సాయంత్రం క్రికెట్ పోయేది ఉన్నది. ఏమిరా చిన్న పని చెప్తారు? ఏమన్నా చిన్న కూరలు అనుకుంటా అయ్యాడు కూరలువా? నీ షూ నువ్వు విండుకోరాదా? నీ బట్టలు నీకు విండుకోరాదా? కాదే అన్న, కొత్తగా పెళ్ళి అయింది. అది ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడే దానికి అన్ని పనులు చెప్తే ఎట్లుంటుంది చెప్పే? అది ఒకటే చేస్తా అది ఇంతమందికి దానికి తెలుస్తుంది తెలియదు. నేర్పించుకున్నాక నిమ్మలంగా చేసుకోవాలి. కానీ అది చేయబో ఇది చేయబో అని ఆర్డర్ అయితే ఇట్లా చెప్పి నాకు అర్థం కాదు. ఏంటి బాబాయ్ ఎక్కువ మాట్లాడతాను? మా అమ్మ అప్పుడు చేయలేదా? ఇప్పుడు పెళ్లి పోయిందని చెప్పి పిన్ని చెప్తానా? అవు ఏం రకంగా మాట్లాడుతున్నావు? ఓ చిన్న పెద్ద లేకుండా అమ్మకన్నా అనుభవం ఉంటాయి కాబట్టి అన్ని చేసేది. పిండికి కొత్తనే పెళ్ళింది కదా, 4 రోజులైతే నేర్చుకున్నాక చేస్తుంది. ఎందుకు రాబడి తొందరపడతాయి ఆయనకి? ఎందుకు పిల్లల విషయంలో కాదన్నా వాళ్ళకి ఎట్లా మాట్లాడితే అంటే వాడన్నా తప్పే ఉన్నది కదా. వాళ్ళ ఇంట్లో చేసింది కదా, ఏమన్నా బయట పని చెప్తానమా? ఆమె చేసే పనులే కదా చెప్పేది. ఇట్లా చెప్తానంటే మెల్లమెల్లగా నేర్చుకుంటది. ఏం నేర్చుకున్నాడే? నా పిల్లలకి అన్ని పనులు చెప్తుంటా. నన్ను ఇంటికి తీసుకొచ్చిన కొత్తలు నువ్వేమన్నావు? ఏ పనులు చెప్పరా అన్నావు. ఇప్పుడు చూసిన అన్ని పనులు నాతోనే చేపిస్తాడు. వాళ్ళు అట్లే అంటదే, నువ్వు ఏం పని చేస్తుంది? ఏదో బాగుందమ్మా. ఏ పనులు చేయకుండా ఒకటే కూర్చుంటావా ఏంది? అదే నీకు పనవలసి వచ్చింది, నా పిల్లలకి వచ్చింది. అదే నాకు అర్థమవుతుంది. నీ పిల్లమేరా, ఇంట్లో పనులే కదా చెప్పేది. మన పనులే కదా, ఊళ్ళో పనులే మీకు చెప్పలేదు నేను కదా. అందరి పనులు ఎందుకు చేస్తా? చేతికితే నా మొగలు పని చేసుకుంటా. మీ అందరి పని చేస్తే పని మనిషినా? అందుకే పెళ్లి చేసుకున్నావా ఏంటి? బాగానే కంట్రోల్ పెట్టినాడు అడుగులు పిల్లని. బాగానే మర్యాద ఇస్తుంది. బాగుంటుంది. అది ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటది, అడుగుతే రాదు. ఓ పిన్ని, మా డాడీ ఏమన్నా ఎక్కువ మాట్లాడిండా? ఒక సాయి కదా నువ్వు ఇచ్చింది, రోజన్నీ పనులు వేసినట్టు మాట్లాడతాను. అన్నవని చెప్పే లేదా ఖాళీ లేదా కొట్టి పోయిన నొక్కుతా. అరే ఏమన్నారా వాడు? అందరూ చేయతానా? బట్టలు వింటమని చెప్పిండు. వాళ్ళ అమ్మ లేదు కాబట్టి చెప్పిండు. ఇగో మనది మనోళ్ళు అనుకుంటే ఇటువంటి ముచ్చట్లు రావు. ఇక్కడ దాకా మనం వచ్చేటోళ్ళం కూడా కాదు. మీ వద్ద కూడా గిట్లా అనుకోని ఉంటాయి. అందరూ ఒక్కలా ఉండరు బావ. ఒక్కలా ఉండకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఇక్కడ పద్ధతులు నేర్చుకొని ఉండాలి. ఇట్లా మాట్లాడొద్దు. అది అట్లా కాదే, 4 రోజులైతే నేర్చుకుంటది. ఇప్పుడైనా అన్ని పనులు చెప్తే దానికి అత్తే రావు. అది చదువుకున్నది, వదిలేక చదువుకోకుండా పొలం పని పోయిందా? అంటే మేము వదిలి చదువుకోలేదు కాబట్టి అన్ని పనులు చేయమంటావా? మేము గట్లానే ఏం చెప్తలేమురా. ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి మా పనులు కావాలి కాబట్టి చెప్తాను. లేకపోతే మా వాడు ఉంటే ఎందుకు చెప్తాం? నాకంటూ ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారమే నీ మెదులుతా. ఇగో నీ పద్ధతులన్నీ నీ దగ్గర పెట్టుకో. మా ఇంటికి వచ్చినావు కాబట్టి మా ఇంటి పద్ధతులు ఏంటి అవి తెలుసుకొని మసులుకో. అరే నీకు మంచిగా చెప్తానా, నీ పిల్లము మన ఇంటి పద్ధతులు పాటించాలి, మనం చెప్తుంటే చేయాలి. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర కొడతాను? నేను చెప్తా కదా ఏదన్నా ఉంటే వాళ్ళ ముంగట ఏమన్నా దాన్ని తప్పుడే కూకున్నా. ఆయన నువ్వు వచ్చిన పిల్లలకి పాలిస్తే ఏమైంది? అక్కడ నీ మీద కోపం చేస్తే వాళ్ళ కూడా తక్కువైతే వాళ్ళని కోపడ్డా, వాళ్ళ కూడా నీ బలమైనా. నువ్వు ఎందుకంటే చేస్తావు చెప్పు? చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏమైతుంది? నీ ఇంటి పనులు నువ్వు చేయకపోతే మన్నది చేస్తారే, అక్క ఎత్తలేదా? నీ ముందే చెప్పిన కదా ఈ పనులు ఏం చెయ్యాలి, నేను జాబ్ చేసుకుంటా అని చెప్పిన. ఆయనకి ఈ పనులు నాతో ఎందుకు చెప్పిస్తారు నాకు అర్థం కాక అడుగుతా. ఇది కొద్దిగా చేసే పనులు అనే 1 గంట 2 గంటలు చేసుకునే పనులు. నీటి పని నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన నువ్వు మంది చేస్తాను అదే, నీ మొగుడు చేస్తాను, నీ బావలో చేస్తాను, బయట పని చేసినట్టు చేస్తావే. నాకు వాళ్ళందరికి చేయడం ఇష్టం లేదు. చేతి ఎగితే నీకు చేసుకుంటా. వాళ్ళందరూ చేయడానికి నీ ఇంటికి వచ్చింది. ఇంటికాడ మీ అయ్యమ్మ చేసుకున్నా అని గీడికి వచ్చినాక గట్ల మాట్లాడతాను, నాకు అర్థమవుతలేదు. నేను బరువు పోతాను. అరే బుక్కెడు బువ్వు వండి కూర వండి అందరితో సమరంగా మాట్లాడడానికి ఏంది? హజ్జగాలు ఉన్నాడు కానీ లొల్లి పోతే ఏంది నాకు అర్థమైతలేదు. అవన్నీ నాకు చేత కాదు, నేను చెయ్యా. నా జాబ్ పంపిస్తా అప్పటిదాకా. మా అయ్యమ్మతోటి మీ అన్న వదిలిన బోల్చకు, నువ్వు అర్థమైందా? అరే గట్ల మాట్లాడతాను ఏంది? నేను ఇలా ఇంత టోన్ని ఎట్లయింది? వాళ్ళకి ఆస్తేనే కదా అయింది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. నీకు నీ అయ్య పెట్టడం, నాకు నా అన్న వదినట్లా. నువ్వు పనులు చేయను గీయనంటే ఎట్లా? కొత్త పెళ్ళైంది కదా అని నేను ఏమన్నాడు ఎందుకు వాళ్ళ కూడా మళ్ళీ నా దూకైతామని చెప్పేసి అప్పుడు ఎగురుకున్నా.
ఏమో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు చిన్న పెద్ద లేకుండా. నువ్వు ఎన్ని చెప్పినా ఇంటి పనులు నేను చెయ్య. ఇంటికి వచ్చిన పని మనుషులు కాదు నేను. అయినా మీ వదిన చదువుకోలేదు, నేను చదువుకున్నా, నాకు కూడా కొద్ది గొప్ప తెలుసు. నా జాబు పంపి. ఇదేమన్నా మనిషి నాకు అర్థమవుతలేదు. చదువుకుంటే ఎవరికి ఎక్కువ, చదువుకోకపోతే ఎవరికి తక్కువ. ఈ ఇంటి పనులు చేసుకోవడానికి ఇంత కుస అవుతుంది. ఈ అబ్బాయి ఎట్లా కుస అవుతుందో ఏమో నాకు అర్థమవుతలేదు. రేయ్ నువ్వే తగ్గి పని చెప్తాను ఇట్రా. రే శంకర్, ఏ శంకర్, ఇక్కడ చిన్న పోరాడు ఎర్ర టెండలో కూర్చొని ఇక్కడ బట్టలు పెడతాను. ఇట్లనే ఉంటుందారా? అరే అయినా ఇంతకీ నువ్వెందుకు బట్టలు పెడతాను నాకు అర్థమవుతలేదు. మరి ఎవరు పెట్టకపోతే వాడే చెప్తారా? మరి నేనేం చేయాలి? సావాలా? మీతో పనులు చెప్పారా నాకు ఏమైనా ఉన్నదా? లేకపోతే నీతో పనులు చెప్పారా నాకు ఉన్నదా? వదిన ఉన్నది కలిసి ఇద్దరు కలిసి షరో పని చేసుకుంటారు అనుకున్నా. అది చేయాలంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? దాంతో నొల్లు పెట్టుకోవాలా, కొట్టాలా, తిట్టాలా, మరి నేను రావాలా? నాకు అర్థమవుతలేదు. అరే సచ్చుడేంద్ర సచ్చుడు, మెల్లగా చెప్పుకోవాలి కానీ ఆమె పని చెప్పడం చేతన అవుతుంది కానీ చెప్తానంటాను. ఏమని చెప్తారా? అది అదేమన్నా పట్టణంలో పెరిగింది, మరి ఏం చేయాలి? దాన్ని చెప్తాను, నేను చేయను అంటాను. ఈ పనులు నేను చేయని అవసరం లేదని చెప్తాను. మరి ఏం చేయాలి? మెల్లగా బుద్ధకి చెప్పుకోవాలరా. ఎంత అని చెప్తాను, ఏమని చెప్తావు? నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వేం చెప్తానో నేనేం చెప్తానో నాకైతే అర్థమైంది. నాకు ఎందుకు అన్న ఇట్లా కలిసేటట్లేదు కానీ సపరేట్ గా ఏర్పడదాం అన్న. రేయ్ ఏం మాట్లాడతాను రా? మరి అది ఇంతమంది సాకి చేయాలని లేదు. ఇద్దరు అంటే చెరువు పని చేసుకొని ఇంత ముద్దరు పోతే దాన్ని నౌకరు పోతే ఇంటికాడ పొలం పని వేయటట్టు ఉంటుంది. ఇంతమంది చేసుకుని ఉన్నారట నౌకరు పోదు, వాళ్ళు ఏ పని చేసే శాతం కాదు. అందుకే చెప్తా సపరేట్ గా ఏర్పడదాం. రే పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు, ఊళ్ళో తెలిస్తే ఎట్లుంటుందిరా? ఇజ్జతి పోదు. మన అన్నదమ్ముల్ని అందరూ రామలక్ష్మణ్ లెక్క మంచి కలిసి ఉంటారని అనుకుంటాను. నువ్వు గిసొంటి పనులు చేసి వాళ్ళని తప్పు చేస్తావారా? మీరు రామలక్ష్మణులే గానీ నీ సీతాదేవిని కాదు. అంత కోపిక కూడా నాకు లేదు. నీ చూపాకనే నువ్వు వెనకన ముచ్చట్లని చెప్పకు బావా. అదేంటమ్మా, అందరితో మంచిగుంటూ కలిసి ఉండని చెప్తే నీకు ఎనకటి ముచ్చట్లే కనబడుతుందా? అయినా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టింది మా ఇద్దరు అన్నదమ్ములు విడిదేందుకు వచ్చినా? అసలు మంచివేనా నువ్వు? అందరం కలిసి ఉండడానికి ఇదేం పనుల పట్టం కాదు. మనం అందరం మనుషులు, కొంచెం మనుషులాగా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతారు చిన్న పెద్ద లేకుండా? బావతో గట్లనేనా మాట్లాడేది? మళ్ళీ నామగానే మాట్లాడతాను. ఇంత కూడా మూడన్న భయం లేకుండా దౌడపాన్ని చదువుతూ ఏమనుకుంటారు? మీ అన్న అన్నం తిన్నట్టు మాట్లాడట్లేదు, దున్నపోతు లెక్క మాట్లాడతాను. చదువుకోగానే సరిపోదమ్మా, కొంచెం సంస్కారం కూడా ఉండాలి. చూసినావా, నీ ముగ్గురినే మీ అన్న నా మీద చేయలేపిండు. ఇందుకే నన్ను నమ్మన్నది, ఇందుకే నన్ను పెళ్లి చేసుకున్నది. ఏందన్నా నువ్వు కూడా అదేవో తెలిసి తెలియక మాట్లాడితే నువ్వు కదా చేయలేపుతావా? ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నన్ను చూస్తూ కూర్చోమంటావా? చదువు అనేది సంస్కారం నేర్పిస్తుంది, ఇట్లా కాదు. అయినా పిన్నికి సంస్కారం లేనట్టుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చూసినవారా, నా ముందే నా కొడుకులు కొడతాను. ఇంకొక క్షణం కూడా మీ ఇద్దరికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బయట పడే. నాకు కావాల్సినది నువ్వు వస్తావా రావా? ముందు బయట.